ఎస్, చూస్తున్నారు కదా మనం ఈరోజు ఈ వ్లాగ్లో ఎక్కడున్నామో. ఈరోజు మనం రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ గ్రేప్స్కి సంబంధించి ఏదైతే ఇక్కడ పరిశోధన సంస్థ ఉందో, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక గ్రేప్స్ మేళాలో మనం ఉన్నాం అన్నట్టు. ఇది వచ్చి సో ఈ ఫిబ్రవరి 21 నుంచి అండ్ మార్చ్ 10 వరకు కూడా ఇక్కడ జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ చాలా వందల మంది వచ్చి విజిట్ చేస్తున్నారు పిల్లలతో, ఫ్యామిలీస్తో అంతా కూడా. సో మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇక్కడ మొక్కల నుంచి ఇలా గ్రేప్స్ తీసుకొని ఇక్కడే మీరు కట్ చేసుకొని హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అన్నట్టు. సో అన్నీ కూడా ఆర్గానిక్కి సంబంధించిన ఇక్కడ 60 రకాల గ్రేప్స్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నట్టు. సో మీరు ఇక్కడ డైరెక్ట్ ఒక స్టోర్ కూడా ఉంటుంది. ఈ స్టాల్లో వాళ్ళు మీరు తీసుకొచ్చినవన్నీ వెయిట్ చూసి సో దాని తగ్గట్టుగా ప్రైస్కి మీకు అమ్మటం కూడా జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే నేను గమనిస్తున్నాను అండ్ చాలామంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లా మొక్కల్లో ఉన్నటువంటి గ్రేప్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. చాలా వరకు 2-3 రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి చాలా వరకు అన్నీ కట్ చేసి ఉన్నాయి అండ్ చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏదైతే కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయో అవంతా కూడా వాళ్ళు కట్ చేసి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. కాబట్టి మీరు పిల్లలు తీసుకొచ్చి మొక్కలన్నింటినీ చూపించి ఎలా ఫామ్ చేస్తారు ఏంటనేసి దెన్ అక్కడ కొనుక్కొనేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్ అనేసి. సో తప్పకుండా మీరు క్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఎండకు వచ్చేవాళ్ళు ఎండ చంపేస్తుంది కాబట్టి, చాలా టెంపరేచర్ ఉంది కాబట్టి సన్ గ్లాసెస్, హ్యాట్ తీసుకొని తప్పకుండా విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఫ్రీ ఎంట్రీతో ఉంటుంది అప్ టు మార్చ్ 10 వరకు. సో ఇక్కడ మనం చూసుకుంటే గ్రేప్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు ఆ పిల్లర్కి సంబంధించి. సో ఈ లైన్ మొత్తం కట్టా కుర్గాన్ గ్రేప్స్ అనమాట. అండ్ ఈ పిల్లర్ చూసుకుంటే కిస్మిషి చోర్నీ అట. సో అలా ప్రతి పిల్లర్కి ఒకటి ఉంది. ఇది కిస్మిసి చోర్నీ. ఇలా డిఫరెంట్ గ్రేప్స్ డిఫరెంట్ లైన్లో వేసి ఉన్నారు. సో మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడైతే చాలా చెప్పాలంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయి ఉన్నాయి. ఇంకొన్ని మాత్రం మీకు అవైలబిలిటీ ఉన్నాయి. వచ్చి ఇక్కడే మీరే పిక్ చేసుకోవచ్చు. మీరే హ్యాపీగా ఇక్కడికి డైరెక్ట్ వచ్చి అన్నీ తినేసి సో మిగతా కొనుక్కోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయి. సో దూరగా ఉన్నాయని అలా ఇంకా టైం పట్టేలా ఉంది ఇవి. బట్ ఇవంతా కూడా ఆర్గానిక్ వే అన్నమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించారు అన్నట్టు. సో మీరు చూసుకోవచ్చు సైజ్. వీటి కాస్ట్ అంతా మనకు కావాలంటే మాత్రం అక్కడ ఎంట్రన్స్లో ఉన్నటువంటి స్టాల్లో అడగాల్సిందే. సో స్టాల్లో మనకు కావాల్సినవన్నీ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తే సో వాళ్ళు అక్కడ ఎన్ని కావాలంటే అంత ప్రైస్ వెయిట్ చేసి సో తూకం వేసి మరీ అమ్ముతున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డిఫరెంట్ గ్రేప్స్ అయితే వెరైటీస్ ఇక్కడ ఉన్నాయన్నట్టు. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ డైరెక్ట్ వచ్చి కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడే అయితే మీరు డైరెక్ట్ మొక్కల్లో అయితే మీరే ఇలా తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని హ్యాపీగా లాగిన్ చేయొచ్చు అన్నట్టు. T6 బెంగళూరు బ్లూ అట. కాకపోతే బ్లూ కలర్లో అయితే లేవు, బికాజ్ ఇవి ఇంకా పండాలి. పండినవన్నీ ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కట్ చేసి తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. మిగతా వచ్చి వాళ్ళ స్టోర్లో కూడా పెట్టున్నారు. బయట ఉన్న స్టాల్లో కూడా, ఎంట్రన్స్లో ఉన్న స్టాల్లో కూడా మీకు లభిస్తాయి. ఇది కాన్కర్డ్ అనమాట. కాన్కర్డ్కి సంబంధించి T4 కాన్కర్డ్ అనే వెరైటీ గ్రేప్స్ అనమాట ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. ఎవ్వరేమంటారు. తినేయాన్ని తిని ఇంటికి కావాలంటే వాళ్ళు హ్యాపీగా కవర్ ఇస్తారు, తీసుకొని వెళ్ళచ్చు అన్నట్టు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రైస్ కూడా కాస్త ఎక్కువే ఉంది అనేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా మీ చాయిస్. నేను పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడే అడిగి చెప్తాను. ఇవంతా కూడా కాన్కోన్ చెప్పాను కదా, ఆ టైప్ గ్రేప్ అనమాట ఇది. సో ఇది ఏదైతే T3H516 అని ఉందో దీనికి సంబంధించి ఇవైతే నిజంగా చెప్తున్నా అయిపోయి ఉన్నాయి. కానీ ఇవి నిజంగా ఎలా ఉన్నాయంటే ఈ గ్రేప్స్ సో పచ్చిగా ఉంటే ఇలా ఉన్నాయి అండ్ పండినాక ఇలా వచ్చినాయి. బట్ ఇది ఫ్లేవర్ మాత్రం మనం రోజ్ మిల్క్ తాగిన ఫ్లేవర్ ఉంది. గులాబీ ఫ్లేవర్ ఉంది. గ్రేప్స్ అయితే చాలా చిన్నవి దొరికాయి నాకు. చూస్తే అర్క్ శ్యామ్ అట.
సో ఇలా ఉంటాయి ఇవి. ఇక్కడ చెప్పాలంటే దాదాపు 60 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో ఇది రీసెర్చ్ సెంటర్ అవడం వల్ల వీళ్ళు చాలా చాలా ప్రయోగాలు చేసి పెట్టారు. ఇది T4 కాన్కర్డ్ ఇంతకుముందు చెప్పాను కదా, అదే అనమాట. సో ఇవి ఎక్కువే కనిపిస్తున్నాయి, మీరు గమనించవచ్చు. ఇది సో ఇక్కడికి నిజంగా చెప్తున్నా, మీరైతే కిడ్స్తో తప్పుకుంటారండి, దే విల్ ఎంజాయ్ ఇట్. కాకపోతే ఈ వీలైన త్వరగా రండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ ఖాళీ చేసేసి అలానే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ బండల్కి ఏవైతే ఇక్కడ పెట్టారో దానిపైన గ్రేప్స్ యొక్క నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మెర్బిన్ సీడ్లెస్ అంటే ఇది. సో దానికి సంబంధించిన గ్రేప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఉన్నవన్నీ బ్లాక్ మోనికా అట. సో మనం చూసుకోవచ్చు. ఇది వచ్చి థామ్సన్ సీడ్లెస్ అట. సో ఇందులో అయితే మొత్తం గ్రేప్స్ ఖాళీ అయిపోయాయి. సో ఇక్కడ చూస్తే పూసా ఊర్వశి అట. ఇది ఊర్వశి, పూసా ఊర్వశి. సో ఇక్కడ ఈ గ్రేప్సే కాదండి, ఇక్కడ వీటికి సంబంధించిన చిన్న మొక్కలు కూడా ఇక్కడ సేల్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా మీరు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ మొక్కల్ని కూడా కొనుక్కోవచ్చు అన్నట్టు. బికాజ్ ఇది రీసెర్చ్ సెంటర్ కదా, చాలా వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఇక్కడ మీకు లభిస్తాయి అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 400 అండ్ 500 రూపీస్ కూడా ఉంది. ఇది వచ్చి 500 రూపీస్ కిలో, అండ్ ఇవి చూస్తే 400 రూపీస్ కిలో ఉంది అన్నట్టు. ఎస్. సో ఇవైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మొక్కల్లో ఉన్నవి నేను అయితే లాగలేదు. సో అవంతా కాదనమాట. ఇక్కడ ఏవైతే వాళ్ళ స్టాల్లో ఉన్నాయో అవి నేను తీసుకొచ్చాను. బికాజ్ ఇక్కడ చెట్లు అయితే మొత్తం ఖాళీ అయిపోయి ఉన్నాయి. సో ఇక మీ ఇష్టం. ఇక్కడ ఏంటంటే కొన్ని మాత్రమే మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఇవంతా కావాలంటే మాత్రం, ఇన్ని వెరైటీస్ కావాలంటే మాత్రం అక్కడ స్టోర్లో మాత్రం ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుతారు, అక్కడ కొనుక్కెళ్ళచ్చు. చెట్లు అయితే ఇలాంటివి ఏమి దొరకవు, చిన్న చిన్నవి అయితే దొరుకుతాయి, అది కూడా పూర్తిగా లేవు అన్నట్టు.